మాజీ ముఖ్యమంత్రి జగన్ అటు ఆస్తుల వివాదంలో ఇటు వివేక హత్య కేసుకు సంబంధించి పదే పదే సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు టార్గెట్ అవుతూ వస్తున్నారు. సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తులు కాజేయాలని చూస్తున్న జగన్ విశ్వసనీయత ఎంతో ఇటు వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలని అన్నపై ధ్వజమెత్తారు ఆవిడ. ఇక మరోవైపు వివేక హత్య కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ కేసులో వైఎస్ సునీతను కూడా చంపేస్తారనే భయం ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల దూకుడును తట్టుకోవడానికి వైసీపీ నేతలు రోజా వంటి వారిని రంగంలోకి దించాల్సి వస్తోంది. ఇప్పుడు నిన్ను వీడని నీడను నేను అన్నట్లు పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలారెడ్డి తన అన్న జగన్ ను వెంటాడుతూనే ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె వైఎస్ సునీతను కూడా చంపేస్తారేమోనని ఆమె తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద స్థితిలో చనిపోవటమే తమ అనుమానాలకు తావిస్తోందని భయాందోళనలు వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ తీసుకుని స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని, సాక్షులు సాక్ష్యాధారాలను తారుమారు చేస్తూ ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నారని షర్మిల ఆరోపించారు. వివేకాను ఆయన కుమార్తె సునీతే హత్య చేయించిందని విచారణాధికారిని బెదిరించి భయపెట్టి రిపోర్ట్ రాయించారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీతను కూడా చంపరని, ఆమెకు ప్రాణహాని లేదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. బెయిల్పై ఉండి సాక్ష్యాలు తారుమారు చేస్తున్న అలాంటి వారు బయట ఉండాలా, జైల్లో ఉండాలా అని ఆమె నిలదీశారు. గుండెపోటు అని చెప్తున్న టైంలో సునీత భర్త లేరు, అక్కడ ఉన్నది అవినాష్ రెడ్డి. ఆ తర్వాత కూడా సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చిన ఆధారాల ప్రకారము హంతకులు వాళ్ళ జీపీఎస్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ చూస్తే మ్యాచ్ అయినాయి. సునీత భర్త కాదు, అవినాష్ రెడ్డికి హంతకులకి. ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా తప్పుడు రిపోర్ట్లు రాపిస్తున్నారంటే కేవలం వీళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు కాబట్టే కదా. ఇక ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఇక ఎన్ని సంవత్సరాలు పడుతుంది న్యాయం జరగడానికి? ఒక్కొక్కరిగా అందరూ చచ్చిపోతున్నారు. సునీత ఏమో ప్రాణాలకు తెగించి ఈ రోజుటి వరకు కూడా ఎక్కని కోర్టు మెట్టు లేదు, తట్టని గడప లేదు న్యాయం కోసం. 2 పిల్లలు ఉన్నారు సునీతకి. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఇంతమంది చచ్చిపోయారు. సునీతను కూడా ఏదైనా చేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా? 2024 ఎన్నికల తరువాత సునీత తనను కలిసిందని, తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగదేమో అని ఆవేదన వ్యక్తం చేసిందని షర్మిల చెప్పుకొచ్చారు. తోడబుట్టినవాడు అటున్నా తాను సునీతకు మద్దతిస్తూనే వచ్చానన్నారు. వివేక హత్య జరిగిన సమయంలో మొదట వచ్చిన వ్యక్తి అవినాష్ రెడ్డిని, అది మర్డర్ కాదు గుండెపోటు అని సాక్షిలో చెప్పినప్పుడు అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడని గుర్తు చేశారు. ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా తప్పుడు రిపోర్ట్లు రాయిస్తుంటే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇక కుటుంబ ఆస్తి పంపకాలకు సంబంధించి జగన్ మీద షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. తన బిడ్డలకు ఆస్తులు ఇస్తున్నట్టుగా సంతకం చేసిన జగన్ ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆరోపించారు. సరస్వతి సిమెంట్ కంపెనీలో తన భాగాన్ని తన తల్లి పేరిట గిఫ్ట్ చేసి ఇచ్చారన్నారు. గిఫ్ట్ ఇచ్చిన షేర్లను తిరిగి ఇచ్చేయాలని తల్లి మీదే కేసు వేశారని ఎద్దేవా చేశారు. ఓ తల్లికి జగన్ చేస్తున్న మోసం ఇదని, తనకు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడని ధ్వజమెత్తారు. సొంత మేనల్లుడు మేనకోడలి ఆస్తులు కాజేయటానికి వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్లతో అబద్ధాలు చెప్పిస్తోన్న జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు. తన చెల్లెలికి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. సరస్వతి సిమెంట్కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం.
సొంత మేనల్లుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరీ ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేసుకో. షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జగన్ పై ఒంటి కాలితో లేస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో వైఎస్ సునీతతో కలిసి ఆమె వివేక హత్యపై చేసిన వ్యాఖ్యలు వైసీపీని తీవ్ర డ్యామేజ్ చేశాయన్న అభిప్రాయం ఉంది. ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయినా కూడా షర్మిల వదిలిపెట్టడం లేదు. దాంతో పార్టీ మరింత డ్యామేజ్ అవుతుందన్న భయంతో జగన్ ఓటమి తరువాత సైలెంట్ అయిపోయిన పార్టీ నేతలను రంగంలోకి దించుతున్నారట. తాజాగా మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా షర్మిలపై విమర్శలు గుప్పించారు. జగన్ పై అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసేవారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలని షర్మిలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలు మీరు ఓ సాధనంగా మారిన మాట వాస్తవం కాదా? చంద్రబాబుకు మేలు చేయాలన్న మీ తాపత్రయం, మీ లక్ష్యం, మీ ఉద్దేశం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోందని ట్వీట్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. టూరిజం, క్రీడా శాఖల మంత్రిగా పనిచేసిన రోజాపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరులో 100 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణ జరుగుతోంది. దానికి సంబంధించి అరెస్టు భయంతోనే రోజా మీడియా ముందుకు రాకుండా సోషల్ మీడియాకే పరిమితమయ్యారంటున్నారు. మీడియా ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడే నేతలే వైసీపీకి కరువయ్యారంటున్నారు. మొత్తం మీద చెల్లి దెబ్బతో పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయిన జగన్ పరిస్థితి అలా తయారైందిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.